హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేనైతే కంచి కాకరకాయలు ఉంటాయి కదా, అవైతే మా వారు ఓన్లీ 6 కాకరకాయలు అయితే ఇచ్చారు. చూడండి, అంతే సైజు ఉన్నాయన్నమాట. అందులో కొన్ని పాడైపోయినాయి, 2, 3 అవి పక్కన పెట్టేశాను. ఆ 6 కాకరకాయలకి నేను 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఈ 6 కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై లాగా అయితే చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి. కంచి కాకరకాయలు అంటే ఎక్కువగా మన ఊళ్ళల్లో బాగా దొరుకుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. చేదు కూడా అంతేం ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. 2, 3, 4 కాకరకాయలు ఉన్నా సరే ఇలా 4 ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఇలా ఫ్రై లాగా అయితే చేసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కాకరకాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. అవి కొంచెం పైన పుచ్చు ఉంటుంది, లోపల కూడా కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకొని వేసుకోవాలి కాకరకాయలు అయితే. ఇవి మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి, పచ్చి పచ్చిగా ఉండొద్దు, మళ్ళీ టేస్ట్ బాగోదు. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను నేను, ఎందుకంటే మా వారికి అయితే ఆయిల్ కొంచెం కనపడాలి అలా. ప్లస్ దీంట్లో వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొంచెం నేను ఉప్పు కారం కూడా ఎక్కువ వేసాను, ఎందుకంటే అచ్చం ఉల్లిపాయలు కదా, కొంచెం తీయగా ఉంటుంది కర్రీ. కొంచెం దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటిద్ది అన్నమాట. సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. జాగ్రత్తగా దగ్గరుండి కలబెట్టుకోవాలి, లేకపోతే మాడిపోయిద్దండి. ఎందుకంటే కర్రీ కొంచెమే కాబట్టి మాడకుండా చూసుకోవాలి దగ్గరుండి. నేను పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే వేడివేడి అన్నంలో తినేద్దామని. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క కూరగాయ పండించేవారు, ఏది కొనుక్కునే అవసరం ఉండేది కాదు. తర్వాత నేను కొంచెం వేగాక పసుపు అయితే వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలన్నమాట ఎర్రగా. ప్రతి ఒక్క కూరగాయ కూడా చక్కగా మా ఇంట్లో మా అమ్మ అన్ని ఆకుకూరలతో సహా పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని కోతులు వస్తున్నాయి కాబట్టి ఏ కూరగాయ వేసినా సరే అసలు ఉంచట్లేదు కోతులు, అన్నీ తినేస్తున్నాయి. కొంచెం మగ్గాక దీంట్లో ఉప్పు, సరిపడే అంత ఉప్పు, కొంచెం కారం అయితే వేసాను. వేసుకొని మంచిగా కలబెట్టుకొని బాగా మొత్తం మగ్గాకే నేను ఉప్పు కారం అయితే వేసుకున్నానండి. మీరు కూడా మగ్గాకే వేసుకోండి ఉప్పు కారం అయితే. నేనైతే ఏ కర్రీ అయినా సరే కర్రీ మొత్తం మంచిగా ఉడికాకే ఉప్పు కారం వేస్తాను, ఎందుకంటే ఫస్ట్ వేస్తే ఒక్కోసారి కర్రీ ఉడకదండి తొందరగా. అందుకని నేను మంచిగా కర్రీ అంతా మగ్గిపోయాక అప్పుడు ఉప్పు కారం వేస్తాను. లాస్ట్లో కొంచెం మసాలా అయితే వేసాను. కానీ కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. మా వారికే సరిపోయింది కర్రీ అయితే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.